కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో నడి కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు రాదురా. అంటే రాదురా ఈ విజయం, నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం అంటూ ఇది రాసినటువంటి అద్భుతమైన పాట. తనే రాశాడు, తనే పాడాడు. ఈ పాట ఈరోజు రిలీజ్ అయింది. ఈ సందర్భంగా నా స్టూడియోలో మీరందరూ కూడా ఇవాళ ప్రెస్ మీట్ ఇక్కడ నిర్వహించడం జరిగింది మల్లికన్న హయాంలో. సో వాళ్లకు నేను ప్రోత్సహిస్తూ ఆయన ఛానల్కి మరియు ఇట్లాంటి సింగర్కి స్టార్టింగ్లో శ్రీనిలయం అనే సినిమాకి నేనే అవకాశం ఇచ్చి పాడించాను, నా మిత్రుడు మల్లేషు. అలాగే ఎంతోమంది కొత్త సింగర్లను, నూతన సింగర్స్ని, నూతన కళాకారులను నేను ప్రోత్సహించేటువంటి స్థానం కలిగి ఇక్కడ ఉన్నాను. నా స్టూడియో నుంచి ఎంతోమంది సింగర్లను ప్రోత్సహిస్తూ వస్తున్నాను. అలాగే ఈరోజు కాసల శ్యామ్ రైటర్ ఆయన కూడా ఇక్కడ అతిథిగా పాల్గొనడం జరిగింది, తను కూడా మాట్లాడడం జరిగింది. అయితే కొంతమందికి అంటే మీకు ఆయన ఇప్పుడు అవైలబుల్ లేడు కాబట్టి అతను వెళ్ళిపోయిన తర్వాత మీరు వచ్చారు కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఇట్లాంటి పాటలకి ప్రోత్సహించండి. ఇది పోస్టరు, రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం. ఈ అమ్మాయి పేరేందన్నా, సహస్ర అని అమ్మాయి చేసింది, రెడ్డి. తర్వాత మల్లిక్ ఈయనే దీంట్లో ఐఎస్ అంటే అది ఐఎస్ అని చెప్పలేము, అది సాంగ్ చూస్తే తెలుస్తుంది. అది చాలా సస్పెన్స్గా ఉంటుంది, బాగుంటుంది, ఫీల్ ఉంటుంది. తర్వాత ఈ అబ్బాయి చిన్నప్పుడు మల్లేష్ అనమాట. సో ఎట్లా జీవితం ఎలా స్టార్ట్ అయింది, ఎంత ఇబ్బందులు ఎదుర్కొని ఎట్లా స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి డెవలప్ అయింది, ప్రతి ఒక్కరికి మీకు కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ పాట మీరు వింటే మీలో కూడా ఒక ఊపు వస్తుంది. మీ ఛానల్ను ఇక్కడి నుంచి ఇంకా పెద్ద ఛానల్గా మార్చుకోవడానికి మీరు కూడా ముందడుగు వేస్తారు. అంటే అంత ఆదర్శం, అంత మోటివేషన్ ఇన్స్పిరేషన్ కలిగినటువంటి పాట ఇది. ఈ పాట ఈరోజు మల్లిక్ ట్యూన్స్లో రిలీజ్ అయింది, పరిగి ట్యూన్స్ అనే ఛానల్లో రిలీజ్ అయింది. ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. కాబట్టి మీ అందరికీ కృతజ్ఞతలతో ఈ పాటను ఆదరించండి. నూతన కళాకారుల్ని, అంటే ఇంతకుముందు ఆల్రెడీ పాడిన ఉన్నవాళ్లే, కాకపోతే ఇప్పుడు మళ్ళీ నూతనంగా అడుగుపెట్టారు వీళ్ళు, వాళ్ళని ప్రోత్సహించండి. వాళ్ళు పైకి రావాలి, మీరు ఎదగాలి, ఆడియన్స్కి కూడా మంచి పాటలు అందించాలి. ఏదో డ్యూయెట్లో ఏదో అట్లనే కాకుండా వినోదాన్ని పంచే పాటలే కాకుండా, వినోదాన్ని పంచే పాటలు నేను కూడా ఈ మధ్యకాలంలో ఇచ్చాను, మీకు తెలుసు. అలాగే దాంతోపాటు ఇంకెంతోమంది కళాకారులు మంచి మంచి పాటలు ఇస్తున్నారు. దాంతోపాటుగా ఈ పాట కూడా మీకు అందించడం జరిగింది. థ్యాంక్ యూ. వండి పెట్టి మమ్మల్ని చాలా, అసలు అందరం కలిసి ఒక రూమ్లో ఉండేవాళ్ళం, ఒక 5 ఫ్రెండ్స్. ఆ జ్ఞాపకాలు అసలు ఎంత తలుచుకున్నా కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ జ్ఞాపకాలు బాగా వెంటాడుతా ఉంటాయి. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్తో, మానసిక తృప్తితో, బలంతో వెళ్తూ ఉంటాం. ఒక పాజిటివ్ ఎనర్జీ మొదటి నుంచి అదే చాలా బాగుంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే హ్యూమరస్ ఉంటుంది బాగా, ప్రతి దాన్ని కూడా నవ్వుతూ చెప్పడం. అంటే కష్టాల్లో కూడా వాటిని తలుచుకుంటూ మనం ఎట్లా వెళ్ళాలి, అప్పటి నుండే ఇక్కడ హైదరాబాద్కి ఎలా రావాలి, ఎట్లా వెళ్ళాలి, ఎట్లా మనం ఒక గోల్ను పెట్టుకొని వెళ్ళాలి అనేటువంటిది అక్కడ మహబూబాబాద్లో ఉన్నప్పటి నుండే తనకు బేసిక్గా ఉండేది. పైకి కాన్ రాకుండా కానీ ఆలోచన విధానం ప్రతి దాంట్లో కూడా యాక్టివ్నెస్ బాగుండేది. మాకంటే కూడా ఏదైనా సమస్య వచ్చిందంటే ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి అనేటువంటి దాంట్లో చాలా షార్ప్గా ఉండేవాడు. అదే ఇక్కడికి తీసుకొచ్చింది. ఇప్పుడు ఇంకా షార్ప్. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచంలో తను ఒక శక్తిలాగా అలా ఉంటూ లీనమైపోయి ప్రతి సమస్యను కూడా ఎలా పరిష్కరించుకోవాలి, అంటే మహిబాద్లో ఉన్నప్పుడే ఇక్కడ ఎలా ఉండాలి అనేటువంటిది తను పునాది వేసుకున్నారు అనేటువంటిది ఇప్పుడు నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ మళ్ళీ, థ్యాంక్ యూ. అది మెయిన్ చక్రి గారు మాకు ఇన్స్పిరేషన్. చక్రి గారు అక్కడి నుంచి, ఎందుకంటే మేమంతా కలిసి ప్రోగ్రామ్ చేసేవాళ్ళం అక్కడ. నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి ప్రోగ్రామ్ చేసేవాళ్ళం ఆయనతో కలిసి అక్కడ మేమందరం. ఆ తర్వాత ఆయన ఇక్కడికి వచ్చారు కదా, ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బాంబే, అక్కడ నా స్కూల్ బాంబే కొంతకాలం. నదీం శ్రావణ్ గారు, ఆయన బ్యాడ్ లక్ కరోనాలో చనిపోయారు. ఆయన నాకు అన్నం పెట్టిన వ్యక్తి. ఇక్కడ కూడా ప్రెస్ మీట్లో కూడా ఆయన నా గురించి చెప్పారు అప్పట్లో. అంటే మీరు అప్పుడు చాలా లేరు, ఇక్కడ లేదు. సో అట్లా నాది మా ఆర్ట్ సబ్జెక్ట్, మాకు తెలిగే పీజీ. అంటే నేను పిహెచ్డి వరకు వెళ్ళాలని కోరిక నాకు, ఇదే ఈ ఆర్ట్ మీద కోరిక. నేను ఖచ్చితంగా నేను బిర్యానీ సార్
బిర్యానీ బిర్యానీ పెట్టేస్తుంది. వెళ్ళగానే పాపం వాళ్ళకి బిర్యానీ తినాలని కోరిక ఉంటుంది కదా. ఇప్పుడు ఆమెకు ప్రియాంకకు బిర్యానీ ఆమెకు నాన్ వెజ్ ఆమె చేయదు. నేనే నాన్ వెజ్ బిర్యానీలు, ఎగ్ బిర్యానీ, ఆలు బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అంటే ఇన్ని వండినా కానీ ఇవన్నీ రెగ్యులర్గా ఉండవు. సీన్ లేదు అక్కడ. వాళ్ళు మాకు చాలా కంటెస్టెడ్ ఇస్తారు. అంటే వాళ్ళు అక్కడ చెడ్డలోని కాదు, ఆ రూల్ అది అంతే. కాదు మాకు మరీ మొత్తం ఇస్తా అంటే తిని తొంగుంటాం కదా, పడుకుంటాం కదా అని చాలా కంట్రోల్ ఇస్తారు. ఆట ఆడాలి. దానికి తగిన ఫ్రూట్స్ ఇస్తారు. ప్రోటీన్కి సంబంధించిన పప్పు, ఆలు అది ఇవన్నీ ఇస్తారు. రైస్, కొంత రైస్ ఇస్తారు. రోటీస్ ఎక్కువ ఇస్తారు అంతే. అందుకే అందులో వేణులు అందరూ కూడా మొత్తం బక్కగా మనకు కావాల్సిన ఇంత దొరకదు. దానికి ఒక ఆమ్లెట్ గురించే కొట్లాడుకుంటారు. అట్లా గుడ్లు దొంగతనం జరుగుతాయి. గుడ్డు సరిపోక రోజుకు ఒక గుడ్డు ఉంటుంది, ఒకటి 2 ఉంటాయి. అది కూడా సరిపోక తినాలనే ఇదితోటి దొంగిలించుతారు. అవి కూడా జరుగుతాయి, జరిగినాయి. పోయినాయి గుడ్లు పోయినాయి.